నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. నా పేరు ప్రణతి డాష్. నేను భువనేశ్వర్కు చెందిన దానిని. నేను జార్ఖండ్లోని బొకారో స్టీల్ సిటీలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. కోవిడ్ వ్యాప్తి మరియు లాక్డౌన్ కారణంగా నా కుమార్తె వివాహం వాయిదా పడింది. జూన్ 2021లో సహస్రనామ హోమంలో పాల్గొన్న తర్వాత నా జీవితంలో జరిగిన దైవ అద్భుతాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఒక తీవ్రమైన వ్యక్తిగత ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాను. మే 2021లో నేను అకస్మాత్తుగా నా ఎడమ చెవిలో వినికిడి శక్తిని కోల్పోయాను. ఉపాధ్యాయురాలిగా ఉండటం వలన ఆన్లైన్ తరగతులు నిర్వహించడం మరియు నా విద్యార్థులతో సమర్థవంతంగా సంభాషించడం నాకు చాలా కష్టమైంది. ఒక సిటీ స్కాన్లో నా మెదడులో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. మందులతో కాలక్రమేణా అది క్రమంగా కరిగిపోతుందని న్యూరాలజిస్టు సలహా ఇచ్చారు. కానీ ఆ నిరీక్షణ కాలం చాలా బాధాకరంగా మరియు కలవరపరిచేదిగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో సత్యలోకంలో నిర్వహించే శక్తివంతమైన సహస్రనామ హోమం గురించి కరుణామయి అయిన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ భక్తుల హృదయపూర్వక ప్రార్థనలను ఎలా నెరవేరుస్తారో నేను తెలుసుకున్నాను. నా కుమార్తె వివాహం సజావుగా జరగాలని, నా వినికిడి శక్తి పూర్తిగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ ప్రగాఢ విశ్వాసంతో సంపూర్ణ శరణాగతితో నేను ఆ హోమంలో పాల్గొన్నాను. హోమం జరిగిన కొద్ది కాలానికే జూలై నెల ప్రారంభంలో మా అబ్బాయి 12వ తరగతి బోర్డు పరీక్షలు డిసెంబరు 2021లో జరుగుతాయని మాకు వార్త అందింది. దీంతో వివాహ ప్రణాళిక విషయంలో మరింత సందిగ్ధం ఏర్పడింది. ప్రార్థన ఆశతో కోవిడ్ ఆంక్షలకు లోబడి కేవలం 25 మందితో జూలై 14న వివాహాన్ని ముందుగానే జరిపించాలని మేము ప్రతిపాదించాము. మొదట వరుడి కుటుంబం అంగీకరించినప్పటికీ దైవ కృపతో వారు మా అభ్యర్థనను అంగీకరించారు మరియు వివాహం సజావుగా ఆనందంగా జరిగింది. ఈలోగా నా వినికిడి శక్తిలో క్రమంగా మెరుగుదల గమనించడం ప్రారంభించాను. మొదట్లో నేను కొద్దిసేపు మాత్రమే వినగలిగాను మరియు కాలక్రమేణా ఆ మెరుగుదల కొనసాగింది. హోమం జరిగిన 2 నెలల లోపే నా వినికిడి శక్తి పూర్తిగా పునరుద్ధరించబడింది. నేను నా సాధారణ వినికిడి సామర్థ్యాన్ని తిరిగి పొందాను. అది ఒక అద్భుతం కంటే తక్కువ ఏమీ అనిపించలేదు. నా జీవితంలోని ఈ అపారమైన ఆశీర్వాదాలు దైవ జోక్యం మరియు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అపారమైన కృప యొక్క ప్రత్యక్ష ఫలితం. నా ప్రార్థనలను ఆలకించి నా జీవితాన్ని మార్చిన వారి దివ్య పాదపద్మాలకు నా శాశ్వతమైన మరియు హృదయపూర్వక కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానికి జై.